హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు గల్లీ గ్యాంగ్స్టర్ మూవీలో యాక్ట్ చేసిన షేక్ అబ్దుల్ అజీజ్ అలియాస్ దావా అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తన లైఫ్ ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ఈ సినిమాల్లోకి ఎలా వచ్చారు మీరు? యాక్చువల్గా ఏంటంటే నేను గోల్డ్ వర్క్ సార్, నేను గోల్డ్ వర్క్ చేసేవాడిని. నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. పని చేస్తా ఫోన్ ఆడిషన్లు జరుగుతున్నాయంటే పని వదిలేసి వెళ్ళిపోతా. ఏంటంటే సినిమా మీద ప్యాషన్ నాకు. అలాంటి ప్యాషన్ ఏంటంటే అందరూ స్క్రీన్ మీద కనపడుతున్నారు, నేను దేనికి కనపడకూడదని నాకు ఏదో ఒకటి హ్యాబిట్. సినిమాలో నేను కనపడాలా, పట్టు సాధించాలా, ఏడవది ఇక్కడ నేను కూడా స్క్రీన్ మీద నా పేరు నేను కనపడాలని చాలా సంతోషపడుతున్నానని కోరుకుంటున్నాను. మీకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? అంటే 2006 నుంచి మన వెంకీ షార్ట్ ఫిల్మ్తో చేస్తా ఉన్నాను సార్. చేస్తున్నాను అంటే నాకు ఈ క్యారెక్టరు ఇతనైతే సెట్ అవుతాడు, ఆడిషన్ పెట్టి సెలెక్ట్ చేశాను నన్ను. ప్రొడ్యూసర్ కానీ ఇతను కానీ డాక్టర్ యశవర్ధన్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ గారు సార్ ఈయన ఈ క్యారెక్టర్ ఈయన సెట్ అవుతాడు, ఈయన అయితే బాగా చేస్తాడు ఎక్స్ప్రెషన్తో అది అని చెప్పారు సార్. దాని వరకు ఆ సినిమాకి నేను సెలెక్ట్ అయ్యాను, గల్లీ గ్యాంగ్స్టర్స్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్, మీ రోల్ ఎలా ఉంటది, ఆ రోల్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ రోల్ అంటే ఏమనేది యాక్చువల్ అంటే గడ్డాము బాగా చింపురు బిచ్చులు. ఇప్పుడు భిక్షాటలు చేస్తూ ఉంటారు పిల్లకాయలు, వాళ్ళని నన్ను చూస్తే ఒకటే, అరే ఏంద్రా ఈడు ఇట్టున్నాడు, ఈడు ఇదేంటంటే ఆ భిక్షాటోళ్ళు చేసేవాడు తినేవాడికి వీడికి ఒకేలాగా ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్కి, ఆ గడ్డానికి, ఆ హెయిర్ స్టైల్కి, దానికి నేను బాగా చేశానని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో మీకు కొన్ని చేదు అనుభవాలు మీరు ఎదురు చూసారనుకో నాకు తెలిసింది. అంటే ఫైట్ సీన్ లో చేయి జారడం అట్లా చెప్పారు. కొన్ని ఫేస్ చేశారు సందర్భాలలో ఏంటంటే ఒక దానికి ఫెవికి కావాలని చెప్పి ఫెవికి తెచ్చే లోపల ఏంటంటే అది తీసేదాంట్లో కంట్లో పడిపోయింది. కంట్లో పడి అదే నా వల్ల షూట్ ఆగిపోద్దేమని అని చెప్పి తొందరగా నీళ్లు కొట్టడాలు, డాక్టర్ గారికి తీసుకుపోవడాలు అలాంటివి జరిగాయంటే మన వల్ల డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇబ్బంది రాకూడదని చెప్పి మేము అనుకొని తొందరగా నా షూట్ వచ్చేసరికి నేను కంప్లీట్ అయ్యి ఇది వచ్చాను. రెండోసారి చేజింగ్ సీన్ ఒకటి ఉంది, లారీలో నుంచి కిందకి దిగుతానంటే చెయ్యి జారిపోయింది. చెయ్యి జారిపోయి చెప్పిన ఏంటంటే అప్పటికప్పుడు డైరెక్టర్ గారు అంటే వాళ్ళు యాక్టర్ చేసేవాళ్ళంతా అప్పుడప్పుడు వచ్చి డాక్టర్ గారికి తీసుకుని పోయి మాట్లాడి, అంటే మా డైరెక్టర్ వండిపోగు వెంకటేశ్వర గారు, అంటే యశవర్ధన్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళతో డాక్టర్లు మాడి, యాక్టర్ అండి కొద్దిగా చూసి తొందరగా నయం చేయండి అది అని చెప్పే లోపల ఒక 3 డేస్లో షూటు మన కోసం ఇబ్బంది పడకూడదని, డబ్బులు లాస్ కాకూడదని చెప్పి ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారిని కానీ ఇబ్బంది పెట్టకుండా 3-4 రోజుల్లో చేసి ఎప్పుడైనా సరే బాధపడకూడదు అని ఇదే విధానంతో మేము కంప్లీట్ చేసాము. కొన్ని స్ట్రగుల్ కొద్దిగా బాధపడాను, ఫైనాన్స్ వల్ల కానీ ఇది వల్ల కానీ. ఫైనాన్స్ వల్ల ఏంటంటే మా ఫ్రెండ్స్ నిన్న బెస్ట్ ఫ్రెండ్, నయీం బెస్ట్ ఫ్రెండ్, మా గురువు నాకు పని నేర్పించిన మా గురువు హమీద్ భాయ్ కానీ, నాలుగోది ముని అన్న అని అతను కూడా కొద్దిగా సపోర్ట్ చేశాడు. మా బావ జీరు పెద్ద బావ, ఆయన కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కృతజ్ఞతల వల్ల ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక తెర మీద కనపడుతున్నాను, వాళ్ళ వల్ల సపోర్టు ఉంది. కొన్ని సందర్భాల్లో ఫైనాన్స్కి బాధపడ్డాను. అదేవిధంగా నా వల్ల మా నాన్న కూడా చనిపోయారు. ఏంటంటే ఏంద్రా ఈడు ఏం డబ్బులు ఇవ్వటం లేదు, ఏం లేదు ఇంట్లో, ఎట్లా జరగాల ఏందని నాకు ఓన్లీ ఒకటే కాన్షియన్స్ పెట్టాను, నాకు నేను సినిమాలలో కనపడాలా, స్క్రీన్ మీద నా పేరు పడాలా అనే విధానంతో నేను అందడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా మంది వచ్చారు, మన దేనికి రా సినిమాలు పని చేసుకొని ఏదో 4 రూపాయలు సంపాదించేది, ఇంట్లో మీ అమ్మని బాగా చూసుకోరని అంటే నాకు సపోర్టు మా అమ్మనింది. మా నాన్న ఇప్పుడు లేడు, నా సినిమా రిలీజ్ అవుతుంది,
మా నాన్నకన్నా ఉండుంటే స్క్రీన్ మీద మా నాన్న కూడా చూసుకునేవాడు. మా కొడుకు బాగా చేశాడురా, నేను ఎన్ని చెప్పిన వాడి కాన్షియస్ లోనే ఉన్నాడు, అతను చేసి సక్సెస్ సాధిస్తాడని నేను అనుకుంటున్నాను. మీ నాన్నగారు ఉండుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళేమో ఒకవేళ ఇంతకు ముందు తిట్టినా ఏం చేసినా సరే సినిమా రిలీజ్ అయ్యాక హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళేమో. ఇప్పుడు సినిమా అనగానే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాక్సిమం అంటే నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. ఎందుకురా నీకు ఈ సినిమాలు, ఇందాక మీరు అన్నారు అందరు కూడా తిడతారు ఇట్లా ఎందుకురా సినిమా, ఏదో పని చేసుకొని డబ్బులు సంపాదించుకోకుండా అని చెప్పి. చాలా మంది ఇప్పుడు కూడా అంటే అనిపించలేదా, అంటే మీకు అనిపించలేదా అరే మనలాంటి వాళ్ళకి ఎందుకు, ఎవరో డబ్బున్న వాళ్ళు సినిమాలు శిఖర్లను తిరుగుతారు, మనలాంటి వాళ్ళకి ఎందుకు, ఏదో ఆల్రెడీ మనం అంత డబ్బున్న వాళ్ళు ఏం కాదు, డబ్బుల గురించి ఇబ్బంది పడుతున్నాం అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఈ తిరిగే క్రమంలో, సినిమాల కోసం తిరిగే క్రమంలో చాలా మంది ఏలాహేళన చేశారు నన్ను. నీకు దేనికి రా, నువ్వేం సెట్ అవుతారు ఆ సినిమాలలో, ఆడ కృష్ణానగర్లో ఎంతో మంది అడక్క నొక్కుతా ఉంటారు, వాళ్ళు చూసి నువ్వు కూడా వాళ్ళలాగా పిచ్చోడు అయిపోయి రోడ్ల మీద తిరుగుతావు అని చాలా మంది ఏలహాన్ చేశారు నన్ను. అయినా నేనేం పట్టించుకోలేదు. నేను ఒకటే, నాకు సినిమా ప్యాషన్, సినిమానే నా ప్రపంచం అనుకున్నాను. నేను సినిమాలలో ప్రపంచం అనగానే నేను చాలా మంది సినిమాలు రిలీజ్ కావు అయ్యి, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొందరికి ఆ సమాధానం కూడా చెప్తానని కూడా మీడియా ద్వారా చెప్తున్నాను. ఇకపోతే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా? అంటే అంటే మీరు ఆర్థికంగా సెటిల్ అవ్వలేదు, యాక్టింగ్ అనుకొని తిరుగుతున్నారు, సినిమాలు అనుకొని తిరుగుతున్నారు, అప్పుడు ఇంట్లో వాళ్ళు మ్యారీడ్ అండి మీరు? మరి ఇప్పుడు మీ వైఫ్ గారు కావచ్చు, పిల్లల ఒక కొడుకు కూతురండి, మీ పిల్లలు కానీ ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ మాటలు ఎప్పుడు మీకు బాధ కలిగించలేదా? ఒక్కోసారి బాధ కలిగిస్తాను అంటే, అరే ఒక సినిమా కానీ హిట్ అయిపోతుంటుందా, ఆ సినిమాతోనైనా మా ఇంట్లో వాళ్ళని, మా అమ్మని, మా భార్య పిల్లకాయల్ని, మా అమ్మని బాగా చూసుకుంటానని నేను కూడా ఈ సమయం కూడా చెప్తున్నాను. ఏంటంటే ఈ సినిమాతో అందరికీ మంచి పేరు వస్తుందని కూడా నేను ఇద్దరు. ఈ ఆర్థిక ఇబ్బంది ఏంటంటే అన్నీ మా అమ్మే చూసుకుంటుంది. ఇప్పుడు నేను సంపాదించింది ఏం లేదు, ₹1 కూడా నేను ఇంట్లో ఇవ్వాల. ఎట్టో మా అమ్మకి అప్పుడప్పుడు మా అమ్మకాడ ఒక 50 ₹100 తీసుకొని పెట్రోల్కి ఒకసారి తినకుండా, ఒకసారి తినకుండా తిరుగుతూ ఉంటా. ఏంటంటే సినిమా ప్యాషన్ అంటుంది నాకు. ఆ సినిమా ప్యాషన్ మీదే ఓ రోజు అన్నం తింటాను, ఒకసారి అన్నం తినను, చెప్పిన మాట్లాడుకుంటా నేను తినేసి వచ్చాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ప్లస్ చెప్తా ఉంటారు, నేను చాలా సక్సెస్ అయ్యి బాగా ఎదుగుగా ఉంటే మా అమ్మని, మా భార్యని బాగా పిల్లకాయలు చూసుకుంటారని కూడా మీడియా ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా మీరు అయితే ఇప్పుడు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మీ అమ్మగారు సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు, అది గొప్ప విషయం. నిజంగా మీ అమ్మగారు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మీరు కృతజ్ఞత ఫీల్ అవ్వాల్సిందే, మీరేనే కాదు నిజంగా. ఎందుకంటే బయట చాలా మందిని చూస్తుంటాం, సినిమా అనగానే ముందు ఇంట్లో వాళ్ళు తిడతారు, ఏం పని లేదారా నీకు ఎందుకు ఆ సినిమాలు, ముందు పనికి పోవాలనే విధంగా ఉంటారు తప్ప సినిమా అంటే కూడా ఎంకరేజ్ చేసి అదే నేను చూసుకుంటారా పర్లేదు నువ్వు వెళ్ళని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి తక్కువ మందిలో మీ అమ్మగారు ఉండడం మీ అదృష్టం. అవునండి కదా? అవును. అమ్మగారు ఏం చేస్తారండి? ఇంటికాడ టిఫిన్ అంగడి అండి. ఆ టిఫిన్ ఆధారం మీద ఫ్యామిలీని చూసుకుంటుంది. ఇంకా నేను ఒక అలా సక్సెస్ అయ్యి బాగా అంటే మా అమ్మ కూడా అదే విధంగా టిఫిన్ లేకుండా బాగా చూసుకుంటానని మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీకైతే మంచి ఫ్యూచర్ రావాలని కోరుకుంటున్నా.